హాయ్ ఆల్. ఇప్పుడే నేను ఒక మూవీ చూసొచ్చా. ఆ మూవీ ఏంటంటే అది మీకు కూడా తెలుసు. అదే మీకు కూడా తెలుసు కదా. అదే మూవీ పేరే తెలుసు కదా. వీళ్ళ ఇంటర్వ్యూస్లో వీళ్ళు చాలా స్ట్రెస్ చేసి వచ్చారన్నమాట. మేము ఒక బోల్డ్ అటెంప్ట్ చేసామని. ఇంతకీ ఆ అటెంప్ట్ జరిగిందా లేదా అంటే సర్ప్రైజింగ్లీ నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట. సూపర్ ఉంది సినిమా. ఒకటి ఏంటంటే నేను థియేటర్లో మూవీ చూసి వస్తున్నప్పుడు చాలామంది అక్కడ మాట్లాడుకుంటున్నాను అనమాట. అసలు ఏముంది ఈ సినిమాలో, ఏముంది, ఏం లేదు, సోది సినిమా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ నేను చెప్తున్నా కదా, ఈ సినిమా ఒకవేళ నిజంగా ఇప్పుడు హిట్ అవ్వకపోతే మనం మంచి మూవీని ఒక అండర్ రేటెడ్ మూవీ కింద మార్చేస్తాం. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ దీన్ని లేపుతామన్నమాట. మార్క్ మై వర్డ్స్. ఈ మూవీని ఇప్పుడు కనుక ఎవడు చూడకపోతే కొన్నేళ్ల తర్వాత ఇదే సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా జరుగుతాయి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. అప్పుడు ఈ మూవీని మళ్ళీ లేపి అండర్ రేటెడ్ రా, ఇది అప్పుడే తీసారా అన్నట్టుగా ఉంటుంది. సో ఈ మూవీని అయితే అలా అండర్ రేటెడ్ కానివ్వద్దు. ఇప్పుడే చూడండి, చాలా మంచి కంటెంట్ ఉంది, చాలా బాగా తీశారు. ఫస్ట్లీ నీరజ కోన గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ మాట. ఆవిడ ఎంచుకున్న పాయింట్ కానీ, ఆవిడ చేసిన ఎగ్జిక్యూషన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఒక లేడీ డైరెక్టర్, దాంట్లోనూ ఒక డెబ్యూ డైరెక్టర్ అయి ఉండి ఇంత బాగా తీశారంటే చాలా గ్రేట్ మాట. అంటే ఈ మూవీలో ఉన్న పాయింట్ ఎలా అంటే కొంచెం పక్కకి పోయినా సరే మొత్తం పెంట అయిపోయేది. అది అలా అవ్వకుండా చాలా క్లీన్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో 100% సక్సెస్ అయ్యారని చెప్తాను నేనైతే. చాలా 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 బాగుంది. ప్లాట్ ఏంటంటే ప్లాట్ చాలా సింపుల్. మన హీరో వచ్చేసి ఒక అనాథ మాట. వాడి చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ కానీ ఇలా ఎవరు ఏమీ లేకపోవడంతో వీడు మంచిగా కష్టపడి లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వస్తాడనమాట. తర్వాత వాడికి ఉన్న ఏకైక డ్రీమ్ ఏంటంటే వాడికి ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది అనమాట. దీని తర్వాత ఏమవుతుందంటే మనోడి లైఫ్లోకి 2 అమ్మాయిలు వస్తారు. వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ వల్ల మనోడి లైఫ్ ఎలా మారిపోయింది, అసలు ఏం జరిగింది, ఇంతకీ మనోడు అనుకున్నట్టుగానే వాడికి ఫ్యామిలీ సెట్ అయిందా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ప్లాట్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, చాలా డెప్త్ ఉంటుంది అన్నమాట ఈ కాన్సెప్ట్లో. లవ్, ట్రస్ట్, రివెంజ్, ఫర్గివ్నెస్ ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ చాలా పర్ఫెక్ట్గా టచ్ చేశారు. అవి కూడా ఎలా టచ్ చేస్తారంటే ఇవన్నీ మనకి చాలా రిలేటబుల్గా ఉంటాయి అన్నమాట. చాలామంది లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ లాగే ఉంటాయి. ఈ పాయింట్స్ మీద ఒక క్వశ్చన్ లాంటిది మనకే వేస్తారన్నమాట. తర్వాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ స్టైల్లో దానికి ఆన్సర్స్ అనేవి ఇస్తారు. ఎస్పెషల్లీ హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుందన్నమాట. వాడిని చూడడానికి పిచ్చోడి కింద చూపిస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అలాగే మనోడు ఎక్కడ కూడా ఒక ఎవరిని అమ్మాయిల్ని చేయి చేసుకోవడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ ఇలాంటివి ఏం చేయడమాట. మళ్ళీ కొంచెం కోపిస్టోడ్లాగా ఉంటాడు. అంటే ఆ క్యారెక్టరేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వాడు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, వాడు కావాలనుకున్న దానికోసం ఎక్కడికైనా వెళ్తాడు. దానికి కొన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి అన్నమాట వాడికి. అదైతే నాకు బాగా నచ్చింది. క్యారెక్టరేషన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, కొన్ని దారుణమైన సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. ఆ సిచ్యువేషన్స్ని మనోడు హ్యాండిల్ చేసే విధానం అయితే వేరే. అక్కడ మాట మనకు అసలైన పీక్ రైటింగ్ అనిపిస్తుంది. ఆ రైటింగ్ చాలా చాలా బాగుంది అన్నమాట. అండ్ మూవీకి ఇంకొక పాజిటివ్ ఏంటంటే వైవహర్ష తన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడల్లా ఒక 2-3 డైలాగులు వేసి నవ్వించడానికి ట్రై చేశాడు. అది వర్కౌట్ అయింది కూడా. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఈ మూవీలో మనకి ఓన్లీ 4 క్యారెక్టర్లు చుట్టే మూవీ మొత్తం తిరుగుతుంది. పెద్దగా ఖర్చు అవ్వలేదు అనిపించింది అనమాట. చాలా బాగా రాశారు. 4 క్యారెక్టర్స్తో చాలా టైట్గా స్క్రీన్ ప్లే మంచిగా పెట్టుకుని బాగా రాశారు. అండ్ ఇంకొకటి, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్కి అయితే చాలా డెప్త్ ఉంది. మూవీ అయిపోయాక కూడా మనం ఈ మూవీ గురించి ఆలోచిస్తాం అన్నమాట. ఒక 2-3 డైలాగ్స్ అయితే. నాకు ఒక డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడంటే సెకండ్ హాఫ్లో ఒక చిన్న బ్రేకప్ సాంగ్ లాంటిది ఉంటుంది. ఆ సాంగ్ మధ్యలో ఒక డైలాగ్ వస్తుంది అనమాట. అదైతే చాలా బాగుంది అనమాట. ఆ డైలాగ్లో చాలా డెప్త్ అనేది ఉంటుంది. అంటే అందరూ నాలా చూడాలని లేదు కదా, నేను కొంచెం డిఫరెంట్గా చూసి ఉండొచ్చేమో. అండ్ క్యారెక్టరేషన్స్ చాలా బాగున్నాయి. రాశి ఖన్నా, శ్రీనిధి, సిద్ధు, హర్ష వీళ్ళు నలుగురు కూడా చాలా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ శ్రీనిధి అండ్ రాశి ఖన్నా అయితే క్రేజీ మాట. వాళ్ళిద్దరికి కూడా మంచి సీన్స్ పడ్డాయి. అంటే ఈక్వల్గా పడ్డాయి, కొన్ని మంచి సీన్స్ పడ్డాయి అన్నమాట. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరి ఇంపార్టెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. అది బాగుంది. సిద్ధు అయితే చాలా బాగా చేశాడు అన్నమాట. క్యారెక్టర్ అయితే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ చాలా ఈజీతో పుల్ ఆఫ్ చేశాడు. చెప్పాలంటే ఆ క్యారెక్టర్ చాలా కష్టం అన్నట్టుగా అనిపించింది అన్నమాట. వాడు తీసుకునే డెసిషన్స్ కానీ, వాడు ఉండే విధానం కానీ, వాడి ప్లేస్లో ఎవరున్నా అలా చేయరేమో, వీడు కాబట్టి అలా చేశాడేమో అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. బాగా హ్యాండిల్ చేశాడు. అదైతే బాగుంది. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అయితే క్రేజీ ఉంది అన్నమాట. ఇంత రిచ్గా కనిపించాయి అంటే విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. చాలా బాగుంది అన్నమాట. వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్కి పెద్ద లొకేషన్స్ కూడా అవసరం లేదు. ఒక 2-3 లొకేషన్స్లోనే చాలా వరకు మూవీని తీయడానికి ట్రై చేశారు. ఆ లొకేషన్స్లో చాలా రిచ్గా అవుట్పుట్ అనేది తీసుకొచ్చారన్నమాట. అదైతే బాగుంది. డబ్బులు మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి అన్నమాట.
అది బాగా అనిపించింది. తమన్ అన్న అయితే అదరగొట్టేసాడు మ్యూజిక్ చాలా బాగుంది. మూవీ కాన్సెప్ట్ వల్ల మ్యూజిక్ కొంచెం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే మన డ్యూటీ అయితే చాలా బాగా చేశాడు కానీ ఆ కాన్సెప్ట్ ఆ థీమ్ వల్ల ఏంటంటే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. మధ్యలో కొన్ని ఎలివేషన్ సీన్స్ అయి పడితే అక్కడైతే మనోడు ఇచ్చి పడేసాడు అనమాట. చాలా బాగా కొట్టాడు తమన్ మ్యూజిక్ అయితే. ఇక్కడ ఏ సీన్కి ఎలా కొట్టాలో దానికి పర్ఫెక్ట్గా ఇచ్చాడు అనమాట మ్యూజిక్. సరే, ఇంకా మూవీలో నచ్చంది ఏదైనా ఉందా అంటే వైవ హర్ష క్యారెక్టర్లో కొన్ని డైలాగ్స్ అయితే నాకు చాలా క్రింజ్గా అనిపించాయి. అదేంటంటే మనోడు హీరోని చూసి అరే నువ్వు నవ్వుతుంటే నాకు ప్యాక్ అయిపోతుంది అంటాడనమాట. అది రిపీటెడ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి సిద్ధు దగ్గర ఏమో ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది, రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అదొకటి నాకు అసలు నచ్చలేదు. ఒక్కసారి ఫస్ట్ టైం వస్తే బాగుంటుంది కానీ ప్రతిసారి అదే వస్తుంటే అది కొంచెం నాకు చిరాగ్గా అనిపించింది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనోడికి ఎలివేషన్స్ ఇస్తారన్నమాట. ఐ మీన్ హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలి, నేనేం వద్దనట్లే. ఎలా ఉంటుందంటే మనోడు ఒక డైలాగ్ చెప్తాడు, వెంటనే జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో ఒక థ్రిల్లింగ్ మ్యూజిక్ ఇచ్చాడు మాట. ఒక 2-3 సీన్స్ దగ్గర ఓకే కానీ కొంచెం ఓవర్గా అనిపించింది అనమాట. అంతే, ఈ మూడే కొంచెం నాకు ఈ మంచి కాన్సెప్ట్లో కొంచెం అతుక్కోలేదు అనిపించింది అన్నమాట. అది తప్ప మిగతా సినిమాకి అసలు పేరు పెట్టడానికి ఏం లేదు. క్రేజీ ఉంది మాట సినిమా. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు పక్క చూడాల్సిన సినిమా. ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఫ్యూచర్లో రావచ్చేమో, మరి వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఇంతకన్నా ఘోరాలే చూసాం, ఇలాంటిది కూడా వస్తుందేమో మరి. సో అది హ్యాండిల్ చేయాలంటే మన వల్ల కాదు. మేబీ ఈ సినిమా కొంచెం హెల్ప్ చేయొచ్చేమో. వాడైతే మస్తు హ్యాండిల్ చేస్తాడనమాట ఆ సిచ్యువేషన్ని. క్రేజీ అసలు. సినిమా అయితే చాలా 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 బాగుంది. దీన్ని అయితే అండర్ రేటెడ్ మూవీ కింద అస్సలు మార్చకండి ప్లీజ్. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అంటే ఈ మూవీలో చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. సో అసలు మిస్ అవుద్ది. ఎందుకంటే నేను కూడా ఈ మూవీకి వెళ్ళకూడదు అనుకున్నమాట. ఫస్ట్ ఓటీటీలో చూద్దాం అనుకున్నా కానీ ఎందుకో వెళ్ళాలి అనిపించింది. వెళ్ళకపోతే అది నా మిస్టేక్ అయి ఉండేది. మళ్ళీ ఒక మంచి మూవీని మిస్ చేసుకున్నా అన్న ఫీలింగ్ అలా ఉండిపోయేది ఇంకా. కానీ అలా లేదు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసా. చాలా చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. మనకి ఎక్కడ బోర్ కొట్టదు, 1 సెకండ్ కూడా బోర్ కొట్టదు అనమాట. అంత అలా తీసుకెళ్ళిపోయాడు క్లీన్. మీరు ఏంటంటే ఫస్ట్లీ ఆ క్యారెక్టర్స్కి మీరు ఇన్వాల్వ్ అయిపోవాలి. మీరైతే సిద్ధు పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. సరే, ఇంక ఓవరాల్గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే మూవీ అయితే మస్ట్ వాచ్ అన్నమాట. రిలేషన్షిప్, దాని యొక్క ఇంపార్టెన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నిటితోనూ ఫుల్గా ఆడేసుకుంటారు. అండ్ మనకు ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది వేస్తారు. మూవీ అయిపోయిన తర్వాత కూడా మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. చాలా మంచి థీమ్ ఉంది మూవీలో, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైనా రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుకున్న, రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్న ఈ మూవీ అయితే చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ కొంచెం లవ్ ఫెయిల్యూర్స్ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూడండి, వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుద్ది అన్నమాట. చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట సినిమాలో. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.